పెళ్లి అనేది జీవితంలో ముఖ్యమైన ఘట్టం. అబ్బాయి అయినా అమ్మాయి అయినా కోటి ఆశలతో వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తారు. భర్తతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆడపిల్లలు కలలు కంటారు. కానీ కొందరి కలలు కన్నీలవుతాయి. పెళ్లైన కొద్ది రోజులకే విడిపోయి నరకయాతన అనుభవిస్తారు. అదే నరకయాతన తాను కూడా అనుభవించానంటుంది మెగా డాటా నిహారిక. తన పెళ్లి విడాకుల గురించి మొదటిసారి పూస గుచ్చినట్లు వివరించి ఎమోషనల్ కు గురైంది. గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆమె డివోర్స్ తీసుకోవడంపై మాట్లాడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విడాకులకు ముందు ఆ తర్వాత ఎదుర్కొన్న సమస్యలను వివరించారు. ఆ బాధను తట్టుకోలేక ఎన్నోసార్లు ఏడ్చినట్లు చెప్పారు. అందరి ఆడపిల్లలలాగే తాను కూడా ఆశతో 7 అడుగులు వేశానని, కానీ పరిస్థితులు అనుకున్న విధంగా లేవని తెలిపారు. సులభంగా మనుషులను నమ్మకూడదనే విషయం అర్థమైందన్న ఆమె జీవిత పాఠం నేర్చుకున్నట్లు చెప్పారు. ప్రపంచం ఇక్కడితో అయిపోలేదని తెలుసుకుని ఆ విధంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య యూట్యూబ్ ఛానల్ యాంకర్ను ఉద్దేశించి రియాక్ట్ అయ్యాడు. వాస్తవాన్ని తెలుసుకోకుండా ఒకవైపే మాట్లాడడం తప్పని కామెంట్స్ సెక్షన్లో తన అభిప్రాయాలని పంచుకున్నారు. హాయ్, ఇటీవల నిహారిక ఎదుర్కొంటున్న నెగిటివిటీని దూరం చేసేందుకు మీరు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదని నాకు తెలుసు. కానీ పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయడం, అందుకు ఇలాంటి వేదికలను ఉపయోగించుకోవడం మానుకోవాలి. ఇలా జరగడం అది రెండోసారి. ఇలాంటి విషయాల్లో బాధ ఇద్దరికి ఉంటుంది. విడాకుల విషయమై ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు. వారి గురించి జోక్యం చేసుకోకూడదు. బాధ నుంచి ఎలా కోలుకున్నామన్న దాని గురించి మాట్లాడితే ప్రజలకు ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆయా సంఘటనలతో సంబంధమున్న అందరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా జడ్జి చేయడం ఎంత తప్పో ఇలాంటి ప్లాట్ఫామ్ల ద్వారా ప్రజలకు ఓ కోణంలోనే చెప్పడం అంతే తప్పు అని అనుకుంటున్నా. అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నా అంటూ జొన్నలగడ్డ చైతన్య పోస్టు చేశారు. దీంతో నిహారిక చైతన్య విడాకుల అంశంపై మరోసారి చర్చ మొదలైంది.